ఇప్పుడు ఈ వార్త చదివినాక మరి మన స్పీకర్ గారు కళ్ళు మూసుకుంటారా, కళ్ళు తెరిచి ఉంటారా? నిజంగా స్పీకర్ గారు ఈ వార్త చదివినాక నిజంగా ధైర్యంగా ఉంటారా, లేకపోతే ఆయన బాధపడతారా? చూద్దాం. ఎందుకంటే ఇది పాపం ఇప్పుడు స్పీకర్ గారికి నిజాలను మొత్తం నిజాలను ఆయన కళ్ళకు గట్టే ప్రయత్నం. ఇది ఆధారాలు లేవు, పార్టీలో 10 మంది చేరినట్టు ఆధారాలు లేవు అంటాను. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి జంప్ అయినట్టు ఆధారాలు లేవు అంటాను మన స్పీకర్ గారు గడ్డం ప్రసాద్ గారు. మరి ఇవి ఆధారాలు కాదా? పెద్ద మనిషి స్పీకర్ గారు మంచి హెడ్డింగ్ పెట్టిండు. స్పీకర్ గారు ఇవి ఆధారాలు కావా? సుప్రీం హెచ్చరించిన మారని సభాపతి తీరు, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏకపక్ష నిర్ణయం, చేరిన వారు ప్రకటించిన ఆధారాలు లేవంటూ తీర్పు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో చేరినప్పుడే అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్, పార్టీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టులు, తాము గోడ దునికినట్లు సొంత సోషల్ మీడియాలో పోస్టు చేసుకున్న ఫిరాయింపుల ఎమ్మెల్యేలు, అనేక సార్లు స్వయంగా ప్రకటించిన జంపింగ్ బ్యాచ్, అనర్హత ఉచ్చు బిగుసుకున్న తర్వాత మారిన సీన్, మాయమైన పోస్టులు, మూతబడ్డ ఎమ్మెల్యేల నోర్లు, విచారణలో ఉండగానే అసెంబ్లీ సాక్షిగా నోరు జారిన సీఎం, ఆధారాలన్నీ ఉన్న వేటు వేయలేమని చెప్పిన స్పీకర్. ఇది కాదా అయ్యా? గినెవరు? గూడెం మైపాల్ రెడ్డి కదా? గూడెం మైపాల్ రెడ్డి మెడల్ ఏమున్నది? కాంగ్రెస్ కండువ కాదా? ఈయనెవరు? ఆయన పాడి కౌశిక్ రెడ్డి మీద దాడి చేసిన ఆయన కాదా ఎమ్మెల్యే? అదే ఈయనే వీళ్ళంతా పార్టీ మారిన వాళ్ళేనే, కండువలు కప్పుకున్న వాళ్ళేనే. ఇంత స్పష్టంగా ఆధారం, ఇంకా అంతకంటే ఇంకా స్పష్టమైన ఆధారం చూపెడతా. ఇక మంచి వీడియోనే చూపెడతా, దాన్ని బట్టి మరి ఏమంటారో చూద్దాం. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. సరిపోదా నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టి ఇక సరిపోదా ఇది? ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, కడియం సిఆర్ గారు ముచ్చట ఇది. ఈయనే కదా చెప్తున్నాడు, నేను ముఖ్యమంత్రి గారు పిలిస్తే, ముఖ్యమంత్రి గారు మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను హామీ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో చేరినా అని కడియం శ్రీఆర్ గారే చెప్తున్నారు. మరి ఈయన అరికపూడి గాంధీ మరి గిన్నె ఆధారాలు పెట్టుకొని మళ్ళీ అంత అమాయకంగా స్పీకర్ గారు సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చినా కూడా ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం బరిదెగించి వాళ్ళు మారినట్టు ఆధారాలు లేవు అంటే నిజం అబద్ధం అయిపోతుందా? మరి సుప్రీంకోర్టు చెప్పినట్టు న్యూ ఇయర్ వేడుకలు ఎక్కడ చేసుకుంటారో మరి స్పీకర్ గారే గ్రహించాలి. స్పీకర్ గారిని ఏమన్నది సుప్రీంకోర్టు? న్యూ ఇయర్ ఎన్నికలు ఎక్కడ జరుపుకుంటారో, న్యూ ఇయర్ సంబరాలు ఎక్కడ జరుపుకుంటారో జర ఆలోచించుకోండి అని చెప్పింది సుప్రీంకోర్టు. కానీ ఆయన అదేం పట్టించుకుంటలేడు. ఇక మరి ఆయన సుప్రీంకోర్టు ఆయనకు ఎక్కడ జరుపుకోవాలని సుప్రీంకోర్టు సూచిస్తుందో అక్కడనే జరుపుకుంటాడు. కానీ ఇంత స్పష్టమైన ఆధారాలు దొరికినాక, వాళ్ళ మెడల కండువాలు దొరికినాయి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు, ఇన్ని జరిగినాక కూడా వాళ్ళు ఇష్టానుసారంగా పార్టీలో చేరలేదని బుకాయిస్తున్నారు. ఇక ఆధారాలు లేవాట. సరే, ఇంకొక పని, ఇప్పుడు ఇక వీళ్ళదంటే టెక్నికల్గా ఆధారాలు లేవని కొట్టిపారేసింది కదా. దానం నాగేందర్ అయితే బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్ నుండి ఎంపీగా పోటీ చేసింది కదా. మరి దానం నాగేందర్ది అయితే డైరెక్ట్గా ఎంపీగా పోటీ చేసింది ఆధారమే కదా. వీళ్ళందరినీ సేవ్ చేస్తారు. ఇప్పుడు దానం నాగేందర్ని ఒక్కని బలి చేస్తారా? మరి దానం నాగేందర్ ఒక్కడిగా బలైనట్టే, 9 మంది సేఫే. ఎందుకంటే దానం నాగేందర్ బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ కండువ కప్పుకొని కాంగ్రెస్లో ఎంపీగా పోటీ చేసింది. మరి దానం నాగేందర్ విషయాన్ని ఎట్లా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారో కూడా చూద్దాం. గింత బరిదేగించిన వేషాలు కాంగ్రెస్. వాళ్ళు చేసిన చట్టానికి వాళ్ళే గౌరవం ఇస్తలేరు, వాళ్ళు చేసిన చట్టాలకి వాళ్ళే గౌరవం ఇస్తలేరు. ఇప్పుడు ఈరోజు రాజీవ్ గాంధీ కన్నీరు గారుస్తుంది కావచ్చు అక్కడ పైలోకంలో ఉండి. రాహుల్ గాంధీ మీ నాయన నేర్పిస్తున్నావా నువ్వు? రేవంత్ రెడ్డి గారితోటి, గడ్డం ప్రసాద్ గారితోటి వీళ్ళు చేస్తున్న పనులకు మీ నాయన ఆత్మ శోభిస్తుంది కావచ్చు.